దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియబిడ్డలారా, అందరు బాగుండారా? ఈ ఉదయకాలంలో మనం పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. మరి మార్కు సువార్త 5వ అధ్యాయం మనము ఫస్ట్ కాని చదువుకుందాం. వారు ఆ దేశమునకు గెరేషును దిగిరాగా, ధోని దిగి ఆయన దిగిరాగా, ఆయన అపవిత్రాత్మ పట్టిన ఒకడు కేకలు వేసిను. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహాపరిశుద్ధుడ, కృపగల దేవ, సహాయం దయచి ప్రభా, నీ ఆత్మ అభిషేకించి మీ సిలువ సాటును మరుగుపరిచి అలుపురాలనైనా నన్ను నాయన, మీ బిడ్డలందరికీ నాయన ఈ వాక్యుల ద్వారాగా మన హృదయంలో ఫలింపచేసి ప్రతి వారికి మీ శక్తితో నింపమని, కార్యములు జరిగించి మహిమ పొందమని యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడ అంటున్నాడు, మరి యేసయ్య భూలోకంలో ఆయన పరిచర్య చేసే దినాల్లో మరి ఆయన సాయంత్రం సమయాల్లో మరి శిశువులు కూడా అందరూ కలిసి మరి ఆ దేశానికి వారు బయలుదేరి వచ్చినప్పుడు గిరీష్ అనే దేశానికి వచ్చి యేసయ్య ఒక్కడే మాత్రం ఆ యొక్క సముద్రం దాటి ఆ దేశానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే, అపవిత్రాత్మ పట్టి తన జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, ఏమాత్రము తన జీవితంలో ఏది కూడా నిద్రాగారం లేక, అపవిత్ర ఆత్మలతో పీడింపబడుతున్న దురాత్మ శక్తులతో నింపబడిన ఒక వ్యక్తిని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆత్మలో ఏమాత్రము శాంతి లేదు, తనకి నెమ్మది లేదు. అలాగే ఈ దినములో మనము శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఎన్ని కలిగుండా ఉన్నవారు లేకపోలేదు. ఎందుకు? ఆ మనిషి మనలాంటి మనిషే. కానీ అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు ఒక మనిషికి ఏం చేస్తున్నాడో, ఏం చెయ్యాలో కూడా తెలియదు. హల్లెలూయా. మరి తన ఫ్యామిలీ అన్నీ మరి ఉండయి, కానీ తన ఒంటరి జీవితం అయిపోయింది. ఇక అటు నడిపిస్తే అటు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ బాధ ఎవరు చూశారు? సర్వశక్తిమంతుడైన మన ప్రభు చూశాడు. హల్లెలూయా. నిజమే కదా, మనుషులందరూ పట్టించుకోపోవచ్చు, మనుషులందరూ వదిలిపెట్టచ్చు, ఇంటివారు వదిలిపెట్టచ్చు. ఒక మనిషి పనికొస్తేనే ఆ మనిషిని ప్రేమించవచ్చు, వాడుకోవచ్చు. కానీ పనికి రానప్పుడు, ఆ మనిషి ద్వారాగా ఏది మనిషికి దొరకనప్పుడు ఇంటివారు కూడా వదిలిపెట్టే అవకాశం ఉంది. హల్లెలూయా. నిజమే. ఇక్కడ వ్యక్తి ఎవరు లేదు, కొండల్లో, అడవుల్లో, మరి సముద్రాల్లో, సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. ఎంత పొలుమార్లు తన్ని బంధించినా, గొలుసులు పెట్టి కట్టేసినా, చాలా ప్రయత్నాలు చేశారు ఆల్రెడీ. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆ సాతాను శక్తిని బంధించలేకపోయారు మానవులు. హల్లెలూయా. దేవుని శక్తి ముందు ఏ దుష్టశక్తి నిలవటానికి వీలు కాదు. అందుకే సర్వశక్తిమంతుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు. ఈ దినాన కూడా మన పరిస్థితులని, మనల్ని అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన చూసి మరి అందుకే ఒక్కడగా వచ్చాడు. యేసయ్య శిశువులతో రాలేదు. ఎందుకంటే శిశువులు మరి ఎందుకు రాలేదు మనకైతే తెలియదు. కానీ తాను దేవుడు ఒంటరిగా వచ్చి తన యొక్క బాధని చూసి యేసయ్య తను రక్షించాలని వచ్చాడు. హల్లెలూయా. అందుకే మన కొరకు దేవుడు దిగి వచ్చాడు భూలోకంలో. ఆయన వచ్చి నుంచున్నప్పుడు కేకలు వేసాడంట అపవిత్రాత్మ పట్టినవాడు. నిజమే కదా. ఇప్పుడు మనం చాలామంది రైలుగా మన ఇంటిలో కానీ సంఘాల్లో కానీ మనము అపవిత్రాత్మ దయ్యాలు పట్టిన వాళ్ళు చూస్తూ ఉంటాం. కొన్ని దయ్యాలు మాట్లాడతాయి. కొన్ని దయ్యాలు నేను నాది ఈ ఊరు, ఇటు నుంచి వచ్చాను, ఇన్ని రోజులు అవుతుంది అని దయ్యము చెప్తూ ఉండిద్ది. అప్పుడు ఆ దయ్యం చెప్తుంటే నిజమే కదా, అవన్నీ జరిగిచ్చిన సంగతులు ఈ మనుషులు ఎటు పోయింది, ఏమేం జరిగిచ్చిందో ఆ మనుషులకు అర్థమైద్ది. అలాగే అక్కడ కూడా దయ్యం మాట్లాడుతుంది దేవునితో, దేవుని కుమారుడా, నాతో నీకేం పని. చూసావా, ఆయన ఎవరైనది కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. శైతాను కూడా అతనే సాక్ష్యం ఇస్తుంది. దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటున్నాడు. కానీ ఏం పని అంటే ఆ కుమారుడు ఎవరు?
యేసయ్య బిడ్డ. మనం ఎవరవి? యేసయ్య బిడ్డలవి. ఆయన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆయన చూస్తా ఉండలేడు. ఇబ్బందికరమైన ఆ సమస్యని దేవుడే తీర్చాల. నీ ఇంటిలో కానీ నీకు కానీ మరి ప్రియబిడ్డలారా, ఏదైనా ఇబ్బందికరమైన సమస్యలు ఎదురైనప్పుడు యేసయ్యని పిలవటం, మనం ఆయన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేసినప్పుడు మన కాడకు వస్తాడు యేసయ్య. మన కాడకు వచ్చి ఆయన ఎంతో మనల్ని ఆదరించి ప్రేమించి మన సమస్యలు తీర్తాడు మన యేసయ్య. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ అపవిత్రాత్మ మాట్లాడింది దేవుని సాక్ష్యం ఇస్తుంది. మనం ఇస్తామా? యేసయ్య నాకు ఈ గొప్ప కార్యం చేశాడు, యేసయ్య ఘనమైన కార్యాలు చేశాడు, నిజమైన దేవుడు ఆయనేను, ఈ లోకంలో బహిరంగంగా అనేక రకాలుగా మనం సాక్ష్యం ఇస్తున్నామా? దేవుడు చేసిన కార్యాలని నిజముగా మనం ఆయన ఎదుట సాక్షులుగా ఉండామా? ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం అదేనమాట. అదేంటంటే దేవుని యొక్క సాక్ష్యము. అంటే దేవుడు అంటున్నాడు, అపవిత్రాత్మను ఎల్లగొట్టడానికి ఆయన వచ్చాడు, ఎల్లగొడతాడని ఆత్మ తెలుసు. నీ పేరేమిటి అని అడిగాడు. అంటే నా పేరు షైనా అన్నాడు. అంటే 2000 దయ్యాలు ఉండేవి అంట. అంటే 2000 దయ్యాలు ఒక్క మనిషిలో ఉంటే ఒక్క మనిషి బ్రతుకుతాడా? అసలు ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆ 2000 దయ్యాలు పట్టిన మనిషి ఎలా ఉన్నాడు? వస్త్రాలు లేకుండా, ఒళ్ళంతా గాయపరుచుకొని, రక్తాలతోటి, గాయాలతోటి, ఎంతో భయంకరంగా ఒక పశువులాగా మనిషి కనపడుతున్నాడు. హల్లెలూయా. అంటే అవి చేసే చేష్టలు అలా ఉంటాయి. అంతే మనము కూడా చూస్తూ ఉంటాం, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో. వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా ఉండదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అందుకనే ఇక్కడ దుష్టుడనేవాడు మరి మనిషిని సమాధానం లేకుండా చేస్తున్నాడు. కానీ యేసయ్య సమాధానంకర్త గనక, శాంతిమూర్తి గనక, తనలాగా తన పిల్లల్ని ఉంచుకోవాలని, శాంతిగా బ్రతకాలని, ఆ శాంతి జీవితంలో జీవించాలని ఆయన జాలితో మరి ప్రేమతో తను ఒంటరిగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ పేరెంట్స్ అయినండి, మమ్మల్ని పంపించవద్దయ్యా, మమ్మల్ని పంపించొద్దు అయ్యా, మమ్మల్ని ఆ పందుల్లో పంపియ్యా అని చెప్పి బ్రతిమలాడుకున్నాయి అన్నమాట. నిజంగానే శైతాను బ్రతిమలాడుకున్నప్పుడు మరి యేసయ్య మరి ఆ పందుల్లోకి ఆ 2000 దయ్యాలు పంపించాడు. హల్లెలూయా. పంపించినప్పుడు అవి ఆ 2000 ఆ పందులు పరిగెత్తుకుంటూ పోయి సముద్రంలో దూకి ఊపిరాడకుండా చచ్చిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం నిజంగానే పందులు కాపలాదారు ఉన్నాడు కదా, పందులు కాసే వ్యక్తి, అతను చూసి తన పందులన్నీ పోయి నష్టపోయాడు కదా. తన పందులు నష్టపోతే తనకి ఎంత బాధ కలిగిందో ఒకసారి ఆలోచించేయండి. మరి తన సొమ్ము నాశనం అయిపోయిందని. అంతే, మనిషి చాలా శ్రేష్టమైనవాడు కదా. మనిషికి ఇన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లేకుండా, భార్య లేకుండా, పిల్లలు లేకుండా, తన ఒంటరి జీవితం శాతాను బంధకాల్లో పెట్టి మరి పీడిస్తా సంఘములోకి, సమాజంలోకి, పట్టణాల్లోకి లేకుండా ఒంటరిగా అడవుల్లో, కొండల్లో, సమాధుల్లో సంవత్సరాలు గడిపిన ఒక మనిషికి ఎంత బాధ ఉండిద్దండి. హల్లెలూయా. కానీ ఒకే ఒక్క రోజు మరి తాను జీవితంలో పందులు నష్టపోయాడని తాను సత్యాన్ని ప్రకటించకుండా, అరే నా పందులు పోతే పోని, ఒక మనిషి బాగుపడ్డాడు, ఒక కుటుంబాన్ని కట్టాడు దేవుడు అనే ఒక సాక్ష్యం అనేది లేదండి దినాలు. చూసావా, ఒక సాక్ష్యం ఇవ్వాల. ఏం సాక్ష్యం ఇచ్చాడు అతను? ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ, అయ్యో ఎవరో వచ్చారు, ఏసంట ఆ పందుల్ని 2000 పందులు చచ్చిపోయినాయి, ఇలా జరిగింది, మరి ఇంక ఈ ఊరికి ఏం జరగబోతుందో అని ఆయన ఒక భయంకరమైన మాటలు ప్రజలతో పంచాడు. కానీ ప్రజలు ఏమన్నా ఆలోచించారా? అంతే, దినాల్లో చాలామంది మంచి చెడు ఆలోచన చేయటం అనేది కష్టంగా ఉంది. తొందరపాటు
ఆలోచన చేయాలి. ఇది నిజమా ఒట్టిదా, అసలు ఆ మనిషిని ఎవరు చూడాలి, అదేమీ ఆలోచన చేయలే. ప్రభు ఆ దేశంలో ఆ ఇంటికి వెళ్ళంగానే వెళ్ళిపో మాకు వద్దు, వెళ్ళిపోండి అని చెప్పి అందరూ కూడా యేసయ్యని మరి పంపించినట్లుగా మనకు కనపడుతుంది. అది యేసయ్య వస్తాడు మన కాడికి, మన ఇంటికి, మన దేశానికి, మన గ్రామానికి, మన యొక్క పేటకి వస్తాడు ఆయన. కానీ మనం ఎల్లకొట్టేవారుగా ఉన్నామా, చేర్చుకునేవారుగా ఉన్నామా? ఇక్కడ అందరూ కూడా వెళ్ళిపో అని అన్నారు. అతనైతే తెల్లని వస్త్రాలు వేసుకొని మామూలు మనిషిగా శాంతిగా ఎంతో నెమ్మదిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అపవిత్ర ఆత్మలు ఎల్లగొట్టబడిపోయినాయో తన హృదయము, తన మనసు నెమ్మది కలిగింది. దేవుని యొక్క మహిమను చూడగలిగాడు. హల్లెలూయా. నిజమే, మనం దేవుని మహిమలో ఉంటే మనకి ఏ కొదువ ఉండదు. ప్రియ బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని మార్గంలో ఉన్న, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన మహిమలో, ఆయన యొక్క శక్తిలో నువ్వు ప్రకాశిస్తావు. నీకు ఏ కొదువ, ఏ కొరత ఉండదు. ఒకవేళ ఇప్పటి వరకు నీవు యేసయ్యను గుర్తిరగనట్లయితే, ఒకవేళ దురాత్మ శక్తులతో పీడింపడుతుంటే, నీవు ఇప్పుడే ఈ క్షణమే దేవుడు ఆ యొక్క జీవితాన్ని సరిచేసి నీకు గొప్ప రక్షణ కూడా ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మనల్ని రక్షిస్తానికి ఆయన వచ్చాడు. అయితే మరి దేవుడు మరి నిజంగానే వారందరూ అంటే అతను అంటున్నాడు, నేను వస్తాను ప్రభా నీ ఎంబటి అంటున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాలని కానీ అవన్నీ ఏమీ లేవేక. యేసయ్య కంటే ఇక నాకు ఎక్కువ భాగ్యం ఏమీ లేదు, ఆయనతో వెళ్తేనే హాయిగా ఉండిద్ది అంటున్నారు. కానీ ఇప్పుడు యేసయ్య ఎవరినైనా రండి అంటే వస్తున్నారా? అయ్యో, ఎంతమందిని పిలిచినా యేసయ్యతో రమ్మని, నా పని చేయాలని పిలుస్తుంటే ఎవరైనా వస్తున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవనస్తులైనా ఎవరైనా దేవుడికి ఇష్టమైన వాళ్ళు పిలిచినప్పుడు వస్తున్నారా? కానీ ఇక్కడ ఈ వ్యక్తిని అంటున్నాడు, నువ్వు వద్దంటున్నాడు. ఎందుకను? ఇదిగో ఈ సాక్ష్యము ఈ జనానికి చెప్పు, ఈ సాక్ష్యము జనానికి చెప్పు, నీకేం జరిగిందో ఇది చెప్తే చాలు. నువ్వు ఇదే ఈ ఊరిలో చెప్తా. ఎందుకంటే ఎందుకు సాక్ష్యాన్ని పెట్టాడు? ఈ పందులవాడు అబద్ధ సాక్ష్యాన్ని పలికిచ్చాడు కదా దేవుని నామానికి. కానీ నిజమైన సాక్ష్యాన్ని నువ్వు ప్రకటించు. హల్లెలూయా. పొందింది నువ్వు గనక, విడుదల వచ్చింది నీకు గనక నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. అలాగే ఈ దినాల్లో మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాన్ని నీవే ప్రకటించాలి. ఇంక ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటావు? ఎన్నాళ్ళు దేవుని మాట నీవు నిర్లక్ష్యం చేస్తావు? ప్రియబిడలారా, నిజంగా దినాన మనము దేవుని నామాన్ని మహింపరిచేవారుగా, గణపరిచేవారుగా, ఆయన నామాన్ని మనం హెచ్చించేవారుగా మనం ఉండామా నిజముగా? అందుకే ఆ వ్యక్తిని ఇక్కడ అంటున్నాడు, నువ్వేమి రావవసరం లేదు నా ఎంబటి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అక్కడ నీ సాక్ష్యము పంచుకో. కనపడ్డ వారందరితో ఇన్ని రోజులు ఏం జరిగిందో, ఇప్పుడేం జరిగిందో, నీకు ఏ మేలు జరిగిందో అది నువ్వు పంచుకుంటే చాలు, ఇంక ఏమి చెయ్యవసరం లేదన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు ఏదో సువార్త అంటే ఏదో మనం వెళ్ళి బహిరంగంగా వెళ్ళి సువార్తని ప్రకటించాలి మైకులు పెట్టి అని కాదు. మన సువార్త కనపడ్డ వాళ్ళందరికీ, ఎవరికైనా ఇబ్బందుల్లో, వారు సమస్యల్లో ఉన్నప్పుడు, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, మన సంఘాల్లో, సమాజాల్లో, అనేక ప్రయాణాల్లో కూడా మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, నువ్వు అతనితో మాట్లాడు అని చెప్తాడు దేవుడు. మాట్లాడమన్నప్పుడు మనం మాట్లాడితే వారికి దేవుని యొక్క సువార్త అందినట్టే. అనేక రకాలుగా మన సువార్తని ప్రకటించవచ్చు, స్నేహితుల ద్వారాగా. మరి అనేక మంది తెలియని వారైనప్పటికైనా యేసయ్య మార్గానికి రావటానికి తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఆయన మార్గాన్ని చూపించేవారుగా ఉండాలి. అందుకే యేసయ్య వెళ్ళిపోయాడు ఆ దేశాన్ని వదిలిపెట్టి. కానీ అతను అక్కడ ఉండిపోయాడు. నిజమే కదా. మరి యేసయ్య వెళ్ళమనంగానే ఇప్పుడు నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్తాను అన్నాడా? అంతే. అక్కర లేని వాళ్ళకి ఆయన
ఏమీ చేయలేడు. ఆయన ప్రేమ ఏందో తెలియని వారికి, ఆయన శక్తి ఏంటో, నిజమైన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుణ్ణి మనము పోగొట్టుకోకుండా మరి ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. అందుకే ఇక్కడ దేవుడు మరి ఆ యొక్క సన్నిధానంలో ఎంతగానో మరి ఆ బిడ్డ నెమ్మది పొందినట్టు. అందుకని మనం ఇంకా యోహాను సువార్తలో చూసినప్పుడైతే అక్కడ మనకి ఉంటాడు, ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. అతని 38 సంవత్సరాలు ఆయన ఒక పక్షవాయు రోగం వచ్చి మందసం కాడ ఆ యొక్క కోనేరు కాడ పడి ఉంటాడు. అక్కడ కూడా మనం చూస్తాము యేసయ్య ఒక్కడే, చాలామంది ఉన్నారు రోగులు, కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు, మరి చాలామంది రోగులే, అందరూ అచ్చంగా రోగులే, మంచివారు ఎవ్వరు లేరు అక్కడ, అందరూ రోగులే. కానీ వాళ్ళకి అక్కడ దేవుడు ఆ కోనేటిలో మొదటగా ఎవరు దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుందని ఆ విషయం తెలుసుకున్న ప్రజలందరూ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కోనేరు చుట్టూరు పడి ఉండారు. కానీ అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను 38 సంవత్సరాలు అతను లెగస్తాం, పడిపోవటం, కూర్చోవటం, వైద్యం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. కానీ ఎవరు సహాయం చేసినట్టుగా మనకు లేదు. కానీ యేసయ్య కొన్నిసార్లు ఆయన స్వయంగా వస్తున్నాడు. అంటే ఈ స్థితిలో ఉన్నాడని. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని మహిమ కలుగును గాక. నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో యేసయ్య నీ కాడకి వచ్చి నిన్ను స్వస్థపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉన్నావేమో, ఎన్ని మందులు వాడుతున్నావో నీకు స్వస్థత లేదు, ఎన్ని ఇండిషన్లు చేర్చుకుంటున్నావు, ఎన్ని డబ్బులు నీవు ఖర్చు పెడుతున్నా నీకు స్వస్థత రాటల్లా. కానీ యేసయ్య కాడికి ఒకసారి వచ్చినట్లయితే, యేసయ్యకు ఒక్కసారి చెప్పినట్లయితే, ఇప్పుడు అక్కడ మంచంలో ఉండే ప్రభా నాకు సహాయం చేయనైనా, నాకు ఈ మందులొద్దు ప్రభా, ఈ జీవితం అయ్యా తిని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అని ఎవరైతే ఆయన అడుగుతారో, ఇప్పుడు ఈయన అడగకుండానే వచ్చాడు కదా ఈయన కాడికి యేసయ్య, కానీ నీ వద్ద కూడా వస్తాడు యేసయ్య. ఎవరు అపవిత్ర ఆత్మలతో పట్టి బంధించబడి ఉన్నారు వారందరికీ దేవుడు ఈ రోజున విడుదలిస్తున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో నీవు ఆలోచన చేసుకో. ఎన్ని సంవత్సరాల నుంచి నీవు బాధల్లో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, ఇరుక్కులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, ఈ క్షణమే యేసయ్యని పిలువు. ప్రభా నాకు స్వస్థత దయచేయనాయనా, నేను నీ బిడ్డగా చేసుకో ప్రభా అని నువ్వు ప్రార్థించుకున్నట్లయితే ఈ క్షణమే మన దేవుడు మన మధ్యకు వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తాడు. నిజంగానే మరి ఆ వ్యక్తి కాడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి చూశాడు ఈ స్థితిలో ఉన్నాడని. కానీ దేవుడు మరి అక్కడ మనం ఆలోచన చేస్తే అతను ఒక్కడి కోసమే వచ్చాడు కదా. అందరూ ఎలా ఉండారు, తనంతట తాను లేచి వాళ్ళు స్వస్థతలు పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ తను ఒక్కడికే ఎవరు సహాయంగా లేరు, సహాయం చేసేవాడు లేరు, ఎవరూ సహాయం చేయలేకపోతున్నారు. తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు స్వస్థ వచ్చింది, ఈరోజు అనేది ఎన్ని సంవత్సరాలు గడిచిందంట? 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఓర్పుతో సహనముతో తట్టుకుంటా బాధపడతాన ఉన్నాడంటే ఆ బాధని దేవుడికి ఒక్కడికే అర్థమైంది, ఏ మనుషులకు అర్థం అవ్వదు. కానీ ఆ బాధనే చూడలేక యేసయ్యే స్వయంగా దిగి వచ్చాడు. అలాగే ఈ దినాన మనకున్న బాధలేంటో, మనకున్న సమస్యలేంటో, ఒక అప్పు సమస్యల అవి కూడా చాలా బాధ పెడతాయి. మనిషి శాంతి లేకుండా ఎటుపోయినా అప్పులతో మాటలతో మనుషులు నలగొట్టబడతా ఉంటారు. రోగముతో, ఒక బాధతో, అనేకమైన బంధకాలతో పీడింపబడతా ఉన్నామా? అయితే యేసయ్యని పిలువు, యేసయ్య నీ వద్దకు వస్తాడు. యేసయ్య వచ్చి నిన్ను సరి చేస్తాడు. అందుకే అతను అంటున్నాడు, నీవు స్వస్థత కోరుతున్నావా అని అడిగాడు. హల్లెలూయా. అవును ప్రభా కోరుతున్నాను, కానీ ఎవరు నాకు సహాయం చేసిన వాడు లేడు.
ఎవరు నాకు సహాయము చేసేవాడు లేడు. నేను లెగిచి వెళ్దామని లేచి తలకి మరి ఒకడు వెళ్ళి మరి స్వస్థత పొందుతున్నాడు. అక్కడ ఏంటంటే ఒక్క మనిషికే ఛాన్సు, ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి. కానీ ఆ వ్యక్తి లేచి తలకే మరి ఒకరు వెళ్ళి ఆ స్వస్థత పొందరా అని చెప్పాడు. వెంటనే ప్రభు అయితే ఇప్పుడు నీ పొరిపెత్తుకొని నువ్వు నడువుము. హల్లెలూయా. నిజమే కదా, యేసయ్య మాట్లాడితే ఏదైనా జరిగిద్ది. నీకైనా నాకైనా ఏదైనా జరిగిద్ది. ఏమి జరిగిద్దో మరి భయంకరమైన పరిస్థితి. నిజంగానే రేలుగానే మాకు జరిగింది. శైతాను మరి అమ్మాయి, ఇంటిగల అమ్మాయి, ఆ అమ్మాయికి మా సంఘంలో నిజంగా వాళ్ళ ప్రేయర్కి రారులే కానీ ఆ అమ్మాయి మరి వదిలి చేసేవారే కానీ ఆ అమ్మాయి నీళ్ళు వేసుకుంది. అప్పుడు యేసయ్య ద్వారాగా ఒక సాక్ష్యం, నిజంగా గొప్ప విడుదల వచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వచ్చి ఒక గర్భిణీలు పోతూ ఉండి అమ్మాయికి, అమ్మ మరి నాకు ఇలా జరుగుతుందంటే ప్రే చేసి ఆ అమ్మాయికి ప్రభుని నమ్మకమ్మా, నీవు గర్భాన్ని పొందుతావని చెప్పి ప్రార్థన చేసి పొళ్ళు ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయి గర్భంలో పడ్డాడు. హల్లెలూయా. ఇంకొక అమ్మాయికి కూడా, ఇద్దరికి. ఆ అమ్మాయి 7వ నెల వచ్చినప్పుడు వచ్చింది. ఆ రోజు పల్లారాధన అయిపోయి ఉన్నాము. ఆ అమ్మాయి ఆడ కూర్చుంది. ఇక శాతాను వచ్చేసిన అమ్మాయికి ఒంటిలోకి పడేస్తుంది. కుర్చీలో నుంచి పడేస్తూ ఉన్నప్పుడు వెళ్ళి మరి ప్రార్థన చేసి అడిగాను. నేను పేరు అడిగా, ఎవరో నువ్వు ఏంటి చెప్పు అన్నా. నేను ఎవరి పేరు చెప్పలా, ఎంతసేపు అడిగినా పేరు చెప్తలా, వెళ్ళిపోమని చెప్పినప్పుడు దేవుడు మరి ఆ అమ్మాయికి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి అడిగా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పారు. వెంటనే వెళ్ళిపోయి ఆ అమ్మాయి స్వస్థత వచ్చింది. కానీ నిజంగానే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ఆ లోకోటిలో ఉన్న అందరూ కూడా వాళ్ళు ఊరుకోలే. వాళ్ళు ఏం చేశారు, నిజమైన దేవుడు చెప్తావా, మా దేవుడు కాదని వారు వెంటనే ఇంటిగలాని మీదకి గొడవ పెట్టుకొని ఈ డ్రమ్ములు ఆపాలి గోవాలని చెప్పి పరిచర్య మీదకి ప్రభుత్వం వేసిందనమాట. హల్లెలూయా. అయినా కూడా ఏం భయపడలేదు. దేవుడు అక్కడే నిలబెట్టాడు. వారు తెలుసుకున్న అంతవరకు దేవుడే అక్కడ ప్రాంతంలో పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. నిజమే కదా, శాతాను చేసే క్రియలు మనకు కనపడతాయి, స్వయంగా మాట్లాడుతున్నాయి. అదే ఇక్కడ కూడా బంధించబడిన వారిలో ఉండి మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే మన జీవితాల్లో నిజముగా ఎవరికైతే ఈ దినాల్లో మరి బంధించబడి ఉన్నారో, ఎవరైతే పీడించబడుతున్నారో, ఎవరైతే మరి మనశ్శాంతి లేకుండా, మైండ్ పనిచేయకుండా మరి ఆపదలు, ఇబ్బందులు, సమస్యలతో కొట్టబడుతున్నారో, ప్రియబిడలారా, ఈ క్షణమే యేసయ్యని నువ్వు పిలిచినట్లయితే, ఆహ్వానించినట్లయితే ఈ క్షణమే నీ గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడి క్షణాన. హల్లెలూయా. అందుకే నేను విడుదల పొందేదానిగా, మనం స్వస్థత పొందేవారుగా, రక్షణ పొందేవారుగా, స్వస్థత ఒకటే కాదు, శరీర స్వస్థతే కాదు, ఆత్మ స్వస్థత కూడా మనం పొందాలి. ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు నెమ్మదిగా ఆ దేశంలో ఆ పరలోక రాజ్యంలో ప్రభుతో మనం ఉండటానికి ఆయన స్వయంగా దిగొచ్చాడు. ఒక్క రీతిగా కాదు మనల్ని ప్రేమించిన దేవుడు, ఇటు శారీరకంగా అటు ఆత్మీయంగా ప్రతివారిని దేవుడు ప్రేమిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగానే మరి ఆ వ్యక్తి స్వస్థత పొంది వెళ్ళిపోయాడు నడిచి. యేసయ్య ఒక్కడ వరకే చేసి వెళ్ళిపోయాడు. మరి నిజంగా అక్కడ చాలామంది ఉన్నారు కదా, చాలామంది మరి ఎందుకు యేసయ్య ఒక్కళ్ళకే ఇచ్చాడు చెప్పండి? అంటే ఆయన ఇష్టం అది. ఆయన ఎవరికి ఏం చెయ్యాలో అదే చేస్తాడు. హల్లెలూయా. ఎవరు హృదయం నలిగిపోతుందో, ఎవరు బాధలో ఉన్నారో, కష్టంలో అధికంగా ఉన్నారో,
వారిని ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరు సహాయం చేయటం లేదు, వాళ్ళని గ్రహిస్తున్నాడు యేసయ్య భూలోకంలో. అందుకే యేసయ్య మరి అలా దేవుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా స్వస్థపరిచాడు. నిజమే కదా, ఆ ఒక్క వ్యక్తిని, ఎక్కడ కూడా ఒక వ్యక్తి, అక్కడ కూడా ఒక వ్యక్తి, కానీ వారికి స్వస్థతలో ఆరోగ్యము మరి దేవుని యొక్క కృప దొరికింది. హల్లెలూయా. ఈ సమయంలో మనకు కూడా ఆయన కృప దొరకాలంటే మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క కృపని సంపాదించుకోవాలి. నిజమే కదా ప్రియ బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో నీవు మరి దేవుని యొక్క ప్రేమని, కృపని మనం ఎతికేవారుగా ఆ గొప్ప విడుదల, సాతాను అనేకమైన బంధకాల్లో అనేక మందిని మక్కి పెడతా ఉండగా మనం గుర్తెరిగేవారుగా ఉండాలి. అందుకని మన జీవితాల్లో మనం దేవుని కృపని సంపాదించుకొని సాతాను బంధకాల నుంచి విడుదల పొంది ఆయన గొప్ప రక్షణ, ఆయన గొప్ప సాక్షిగా ఉండాలని దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడు కృపగల దేవ సహాయం దయచి ఇప్పటి వరకు మాతో మాట్లాడిన దేవా, నీ బిడ్డలందరితో మాట్లాడిన దేవా, ఏ బిడ్డలకి నాయన బాధలు, కష్టాలు, వెరుకులు, ఇబ్బందులు, సాతాను బంధకాల్లో ఉన్నారు, పడి ఉన్నారో నాయన నీకు తెలుసు తండ్రి. వారందరికీ గొప్ప విడుదల దయచి వారి కన్నీటి నాట్యముగా మార్చండి ప్రభా. యవనస్తులను ఎవరాలతో మీరు మాట్లాడండి. చదువుకున్న ప్రతి వారితో అయ్యా, వారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు వారు చూస్తూ ఉన్న వారందరికీ విడుదల దయచే ప్రభా. మీ రక్షణ భాగ్యము, మీ గొప్ప కృపని నాయన వారి జీవితాల్లో గొప్ప వెలుగుని మీరు ప్రకాశింపచేయను ఆయన. ఆరోగ్యం విషయంలో నాయన మంచి ఆరోగ్యాలు దయచి మీ సాక్షిగా వాడుకోండి ప్రభా. మీ సన్నిధిలో ప్రతి బిడ్డని దర్శించబడుచున్న ప్రభా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా బిడ్డలు ఉన్న ప్రతి పరిస్థితులు మీరు మార్చండి. తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు అయ్యా, వారిని దీవించండి అయ్యా. అనారోగ్యంలో ఉన్న వారందరినీ మీరు స్వస్థపరిచినైనా, సాతాను బంధకాల్లో ఉన్న వారందరినీ యేసు నామమున విడుదల వచ్చినగాక ఆయన స్వస్థపరిచి ప్రతి వారికి విడుదలిస్తున్న యేసయ్య స్తోత్రాలు అయ్యా. శాతభాష శక్తులు, మాంత్రిక శక్తులు, అల్లరి శక్తులు, శేఖర శక్తుల్ని మీరు కాల్చివేస్తున్న యేసయ్య స్తోత్రాలు అయ్యా. ఎంత బాధలో ఉన్నారో నీకు తెలుసు ప్రభా. బిడ్డలందరినీ మీరు కనికరించండి. రక్షణ భాగ్యం లేని వారందరికీ మీ రక్షణ భాగ్యం దయచేయను ఆయన. మీ రాజ్యం త్వరగా మీరు రాబోతున్నారు ప్రభా. ప్రతివారు సిద్ధపడినట్లుగా మెలకువగలిగి ప్రార్థించి మీ రాజ్యానికి వారసత్వముగా దయచేయను ఆయన. ఆర్థిక బాధలు, అప్పు సమస్యలు, కోడి సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్న ప్రతి వారు కన్నీటి నాట్యముగా మార్చి మీరు ఆస్వాదిస్తున్న యేసయ్య స్తోత్రాలు. సహాయం దయచి ప్రభా. ఇదిగో తండ్రి, గృహాలు లేని వారికి సహాయం దయచి గృహాలు దయచేయనైనా. అద్దెలు కట్టలేని పరిస్థితులు ఎవరికైతేనైనా, బిజినెస్లు అందరికీ మీరు సహాయం దయచి సమస్తాన్ని మీరు సమకూర్చండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు దర్శించండి. మీ దయా కృపలో ప్రతి వారిని మీరు దర్శించిన ఆయన విడుదల దయచేయి, స్వస్థత దయచేయను ఆయన. ఆత్మీయంగా శారీరకంగా ప్రతి బిడ్డ వర్ధిల్లే కృప దయచేయి. నీ దయలో ప్రతివారు నాయన వర్ధిల్లే కృప దయచేసి దీవించి మీ కృపలో నింపి బలమైన కార్యాలు జరిగించి మీ కృపతో నింపమని అయ్యా. మా దేశాల రాష్ట్రాలు కూడా మీరు కనికరించి సమాధానం కలిగిన అయ్యా రాజ్యముగా సమాధానముగా ఉంచి మమ్మల్ని అయ్యా మీరు ఆశ్రదించి అధికారుల మనసు మార్చి మంచి పాలన దయచేయమని, ప్రతి వారికి మీ గొప్ప విడుదలిచ్చి దీవించమని, వారికి రక్షణ భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశ్రదించుగా. మీ అందరికీ వందనాలు.